నితీష్ కుమార్ బీహార్ కి షేర్. జేడీయూ అధినేత నితీష్ కుమార్ సరికొత్త రికార్డ్ సృష్టించబోతున్నారు. 9వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వ్యక్తిగా చరిత్ర సృష్టించబోతున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి చారిత్రక విజయాన్ని సాధించింది. మహాగఠబంధన్ ను చిత్తుగా ఓడించి బీహార్లో తమకు ఎదురే లేదని నిరూపించుకుంది. ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు నితీష్ కుమార్. ప్రస్తుత రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా ఒక టర్మ్ పనిచేస్తేనే ఎక్కువ. అలాంటిది ఏకంగా 5వ ముఖ్యమంత్రిగా బీహార్ను ఏలనున్నారు నితీష్ కుమార్. ముఖ్యమంత్రిగా 10వ ప్రమాణం చేయనున్నారు ఆయన. ఈసారి సీఎంగా నితీష్ ప్రమాణం చేస్తే దేశంలో 10వ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వ్యక్తిగా నితీష్ రికార్డ్ సృష్టించనున్నారు. 2000వ సంవత్సరంలో తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్ ప్రభుత్వ అస్థిరతతో 7 రోజులకే అధికారం కోల్పోవాల్సి వచ్చింది. 2005లో తిరిగి సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టారు నితీష్. కూటములు మారినప్పుడల్లా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి మళ్లీ సీఎంగా ప్రమాణం చేశారు నితీష్ కుమార్. 2000వ సంవత్సరం నుంచి 2024 వరకు 9 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. దాదాపు 20 ఏళ్ల పాటు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీష్ ఇప్పుడు 10వ సీఎంగా సంతకం పెట్టి చరిత్రను తిరగరాయనున్నారు. అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రుల విషయానికి వస్తే సిక్కిం సీఎంగా పవన్ కుమార్ చామ్లే 24 ఏళ్లకు పైగా పాలించారు. పశ్చిమ బెంగాల్ సీఎంగా జ్యోతి బసు 23 ఏళ్లకు పైగా పనిచేశారు. ఒడిశా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ 22 ఏళ్ల పాటు సేవలందించారు. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా గెగాంగ్ అపాంగ్ 22 ఏళ్ల పాటు పాలించారు. మిజోరాం సీఎంగా లాల్ ధన్హావ్లా 22 ఏళ్లు పాలించారు. వీరభద్ర సింగ్ హిమాచల్ ప్రదేశ్ సీఎంగా 21 ఏళ్ల పాటు సేవలందించారు. త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సర్కార్ 19 ఏళ్ల పాటు పాలించారు. తమిళనాడు సీఎంగా కరుణానిధి, పంజాబ్ సీఎంగా ప్రకాష్ సింగ్ బాదల్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యశ్వంత్ సింగ్ పర్మార్ 18 సంవత్సరాలకు పైగా సేవలందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 15 ఏళ్లకు పైగా సేవలందించారు చంద్రబాబు.